జగ్గైపేట రామ్కో సిమెంట్స్ కర్మాగారంలో జరిగిన ప్రమాదంపై సిఐటియు తీవ్ర స్థాయిలో స్పందించింది. ప్రమాదంలో మరణించిన దాసరి శ్యామ్ కుటుంబాన్ని 50 లక్షల నష్టపరిహారం, భార్యకు ఉద్యోగం, పిల్లలకు చదువు బాధ్యతలు యాజమాన్యం తీసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి ఎన్సీహెచ్ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మిషన్ల మరమ్మతులపై కార్మికులు ఫిర్యాదు చేసిన యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆయన ఆరోపించారు. వర్క్మెన్ కాంపెన్సేషన్ చట్టం ప్రకారం పరిహారం చెల్లించడంలో యాజమాన్యం విఫలమైందని మండిపడ్డారు. పరిశ్రమల్లో వరుస ప్రమాదాలను అరికట్టేందుకు తక్షణమే సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని ప్రజలు కోరారు. మృతుడి కుటుంబానికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని, యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. జీరో యాక్సిడెంట్స్ జిల్లాలో ఉండాలని చెప్పేసి కలెక్టర్ గారు ఆదేశించారు. కానీ ఆచరణలో చూసినప్పుడు జగ్గైపేట ప్రాంతాల్లో పరిశ్రమల యజమానులు అవసరమైనటువంటి రక్షణ చర్యలు చేపట్టడంలో లోపం జరుగుతోంది. గతంలో అల్ట్రాటెక్లో ప్రమాదం జరిగి కిలను దాదాపు 4 అంతస్తు నుంచి పడి 16 మంది తీవ్రంగా గాయపడి 5 చనిపోయినటువంటి పరిస్థితి చూసాం. అలాగే ర్యాకెమ్ ఇప్పుడు ప్రస్తుత కోహాన్స్ ఇండస్ట్రీలో కూడా వరుస ప్రమాదాలు జరిగి అనేక మంది చనిపోతున్న పరిస్థితి ఉంది. బాధితులకి న్యాయం జరగటం లేదు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ప్రమాదాల నివారణకు కావాల్సినటువంటి చర్యలు చేపట్టాలి. ఫ్యాక్టరీల్లో సేఫ్టీ ఆడిట్ చేయాలి. అలాగే కార్మికులకు సంబంధించి ప్రమాదాల నివారణకు అవసరమైనటువంటి రక్షణ చర్యలు ఏ విధంగా తీసుకోవాలో ట్రైనింగ్ ప్రోగ్రాం చేయాలని చెప్పేసి సిఐటియు డిమాండ్ చేస్తూ ఉంది. ప్రస్తుతం దాసరి శ్యామ్ కుటుంబానికి సంబంధించిన దాంట్లో యాజమాన్యం, కాంట్రాక్టర్ వారు న్యాయం చేస్తామని తెలియజేశారు. వారి కుటుంబంలో భార్యకి ఉద్యోగం ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అలాగే బిడ్డలిద్దరిని కూడా వారు పూర్తి స్థాయి చదువుకునే వరకు వాళ్ళకి యాజమాన్యం సహాయం చేయాలని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈరోజు ప్రమాదాల నివారణకు అవసరమైనటువంటి చర్యల్ని చేపట్టడంలో ప్రభుత్వం కనుక విఫలమైతే రాబోయే కాలంలో సిఐటిగా పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహిస్తామని చెప్పేసి హెచ్చరిస్తాం.